చాలామందికి ఏ స్పీడ్లో ఏ గేర్ వేయాలని ఒక డౌట్ ఉంటుంది. అదేందో ఇప్పుడు నేను చెప్తాను. ఏ స్పీడ్లో ఏ గేర్ వేయాలి, ఎంత స్పీడ్లో వెళ్ళాలో, ఫస్ట్ గేర్లో సెకండ్ గేర్లో నేను చూపిస్తాను. చూడండి, ఇది ఫస్ట్ గేర్, ఇది ఫస్ట్ గేర్. ఇప్పుడు వెళ్తున్నాను చూడండి. ఇది ఎనఫ్. సెకండ్ గేర్ వేసాను చూడండి కావాలంటే. సెకండ్ గేర్, ఇప్పుడు థర్డ్ గేర్, ఇది ఫోర్త్ గేర్. ఫోర్త్ గేర్ వచ్చేసి మనం 40 స్పీడ్కే ఫోర్త్ గేర్ వేసేసుకున్నాం. మనం 40 స్పీడ్కి ఫోర్త్ గేర్ అంటే మన కంపెనీ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఒక స్టిక్కర్ ఇస్తుంది. ఇక్కడన్నా ఈ కార్నర్ అన్నా, దీనికన్నా దీనికి ఇక్కడ సైడ్ బ్యాక్ సైడ్ అన్నా ఒక స్టిక్కర్ అనేది ఇస్తుంది కంపెనీ మనకి. ఓకేనా? ఆ స్టిక్కర్లో ఏం ఉంటుందంటే 10 to 20 స్పీడ్కి ఫస్ట్ గేర్ యూజ్ చేయాలి అంటున్నారా. 10 to 20 స్పీడ్కి ఫస్ట్ గేర్ యూజ్ చేయాలి. 20 to 30, 30 to 40, 40 to 50 వరకు మనకి ఫోర్త్ గేర్ రావాలని చెప్తారు. కానీ మనం అలా కాదు. మనకి ఫోర్త్ గేర్ అనేసి 40 స్పీడ్ ఎంటర్ అవుతున్న టైం నుంచి ఎప్పుడైనా వేసుకోవచ్చు. బట్ ఫోర్త్ గేర్ 40 స్పీడ్ నుంచి 60 స్పీడ్ వరకు వెళ్తుంది. మనకి 60 స్పీడ్ క్రాస్ అవుతుంది అనే టైంలో మాత్రం ఖచ్చితంగా ఫిఫ్త్ గేర్ వేసేసుకోవాలి. ఫిఫ్త్ గేర్ లేదంటే మీ వెహికల్కి 6th గేర్ ఉంటే 70 స్పీడ్ క్రాస్ అవుతున్నప్పుడు సిక్స్త్ గేర్ వేసేసుకుంటే సరిపోతుంది. నేను ఫిఫ్త్ గేర్ వేస్తాను చూడండి. ఫిఫ్త్ గేర్ అయిపోయిందా? 40 స్పీడ్కి ఏవో వెళ్ళిపోయిందంటే మనం ఫిఫ్త్ గేర్ అనేది రన్ చేసుకోవాలి. ఇట్లా వెళ్ళిపోతుంది. చూడొచ్చు మీరు స్పీడ్ కూడా. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి షేర్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.